హాయ్ ఫ్రెండ్స్, గులాబ్ జాములు చేసుకోండి. ఇలా గులాబ్ జాముల పిండిలో వాటర్ అయినా మిల్క్ అయినా పోసుకొని కొద్దిగా గోధుమ పిండి కన్సిస్టెన్సీలా మిక్స్ చేసుకున్న పిండిని బాల్స్ లెక్క రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఇలా పోసుకున్న తర్వాత ఆయిల్లో మనం చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ని వేసుకోవాలి. కొన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కడాయిలో బాల్స్ని దూరం వేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా వేసుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కింద కడాయికి అంటుకోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి నూనెలో వేయంగానే బాగా ఉబ్బుతాయి. అందుకే మనం చిన్నగా ఉండలు చేసుకోవాలి ఫ్రెండ్స్, క్రాక్స్ లేకుండా. పక్కన గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇందాక చేసుకున్న బాల్స్ని కూడా వేసుకోవాలి. కడాయిలో వేసుకున్న తర్వాత షుగర్ సిరప్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. షుగర్ వేసుకోవాలి గులాబ్ జామున్కి తగినంత షుగర్ వేసుకున్న తర్వాత దాంట్లో ఇలాచీలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మనం చేసుకున్న గులాబ్ జామున్లు అయితే రెడీ అయిపోయాయి. ఇక పాకం వేసుకొని బౌల్లో పాకం వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కూల్ అయిపోయినాకనే బాల్స్ వేయాలి ఫ్రెండ్స్. నేనైతే కూల్ అవ్వక ముందే వేసేసాను ఫ్రెండ్స్. కూల్ అయినాక వేయాలి బాల్స్ని. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీరు ఎలా చేసుకుంటారో గులాబ్ జామున్స్ని కామెంట్లో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి.